గంటకు 50 నుంచి 100 కిలోమీటర్లతోని గాలుల బీభత్సం. క్యుములోనింబస్ మేఘాల కారణంగా కుండపోత వాన. గంట సేపట్ల 5-6 సెంటీమీటర్ల వాన. ఒక్కసారిగా పడిపోయిన ఉష్ణోగ్రతలు. సూర్యప్రతాపం పీక్ స్టేజ్కు పోయిన టైంలా ఆల్ ఆఫ్ సడన్గా వాతావరణంలా మార్పులొచ్చినాయి. అసలెందుకు ఈ పరిస్థితి? ఎండాకాలంలో వానలేంది? గాలివాన బీభత్సం మళ్ళా ఉంటదా? మారిన వాతావరణం మీద V6 స్పాట్లైట్. మొన్నటిదాకా 40 నుంచి 45 డిగ్రీల దాకా ఎండలు దంచికొట్టినాయి. కోల్డ్ బెల్ట్తో సహా కొన్ని ఏరియాలు నిప్పుల కొలిమి లెక్క మండినాయి. ఇప్పుడేమో అంతా సల్లగైంది. 4-5 రోజుల సంధి ఈదురుగాలులతోని వర్షం బడుడుతోని రాష్ట్రంలో వాతావరణం మారిపోయింది. అయితే రాత్రి గాలివానకు హైదరాబాద్ మాత్రం వణికిపోయింది. రాత్రి 11 గంటలు ఒక్కసారిగా వాతావరణం చల్లబడ్డది. సడన్ గా ఈదురుగాలులు, కొద్దిసేపటి తర్వాత జోరు వాన. క్యుములోనింబస్ మేఘాలు పగబట్టినట్టు సిటీల కొన్ని ప్రాంతాల మీద కుంభవృష్టి కురిపించింది. దానికి తోడు 40 నుంచి 100 కిలోమీటర్ల వేగంతోని వీచిన ఈదురుగాలులు. సరిగ్గా గంట, అంతే గంట సేపట్లనే సిటీ మొత్తం ఆగమాగమైంది. ఇరిగిన చెట్లు, కూలిన కరెంటు స్తంభాలు, లేచిపోయిన హోర్డింగ్లు, వాటి దెబ్బకు తెగిపోయిన విద్యుత్ తీగలు. రాత్రి పడ్డ గాలివానకు హైదరాబాద్ మస్తు డ్యామేజ్ అయింది. ట్రాఫిక్ జామ్, చెరువులను తలపించేలా రోడ్లు, నీళ్లలో కొట్టుకుపోయిన వాహనాలు, మస్తు బీభత్సం జరిగింది. ఇంత పెద్ద మొత్తం మీద మేము ఎప్పుడు చూడలేదు. ఇంత చెట్లు ఎరగడం, వేర్లతో సహా స్తంభాలు ఊడిపోయి వైర్లన్నీ తెగిపోయినాయి. దీని పెద్ద మొత్తం మీద అధికారులు సమ్మించి తొందరగా దీన్ని క్లియర్ చేయాలని మనం చేస్తున్నాం. ఇక్కడ ఎప్పుడు చూసినా సరే కానీ ఇదే పరిస్థితి. ఏ చిన్న వర్షం వచ్చినా, ఏ కొంచెం కొద్దిగంత వాటర్ వచ్చినా సరే కానీ ఇక్కడ స్టోరేజ్ అయిపోయి ఎప్పుడైనా సరే కానీ ఇక్కడ ఈ ప్లేస్లో ఉన్న ప్లేస్ల దగ్గర రోడ్ వేస్తారు. ఇక్కడ ఓల్ ఉన్నది ఈ ప్లేస్లో, ఆ ఓల్ కూడుకపోతుంది. దాన్ని ఎంబడే రోడ్ వేసినప్పుడు ఆ ఓల్ని కూడుకపోనీయకుండా అక్కడ ఉన్న మట్టి తీసేస్తే ఈ రోజు ఈ ప్రాబ్లం అనేటిది కాకపోతుంది. అమీర్పేట్, మెహదీపట్నం, లంగర్ హౌస్, కోటి, గడ్డన్నారం, సికింద్రాబాద్, కూకట్పల్లి ఒక్క తానని కాదు, సిటీల శానా చోట్ల గాలివాన బీభత్సం జనానికి నరకం చూపెట్టింది. 11 గంటలు అవుతుంది సార్. అప్పటి నుంచి వర్షం పడుతూనే ఉంది. గాలికి మొత్తం లేచిపోతూనే ఉన్నాయి. ఎక్కడక్కడ అన్ని తడిచిపోతూనే ఉన్నాయి. వానలు అట్లనే ఉన్నాం సార్. మేము పిల్లలు అవి పట్టుకొని అట్లనే ఉన్నాం. ఆ వాన అవన్నీ బయటనే అన్ని తడిచిపోయినాయి సార్. వచ్చినాయి కూడా అన్ని కారం, ఉప్పు అన్నీ అక్కడ ఎండబెట్టుకున్నాం సార్. మేము మా పరిస్థితులు ఎట్లున్నాయి సార్, మాకు న్యాయం చేయండి సార్. మా ఇల్లు కట్టుకుంటాడు, మాకు న్యాయం చేయాలని మేము అడుగుతున్నాం సార్. మా పిల్లలు పెళ్లిళ్ళకి వచ్చారు, మాకు ఎవరేం సాయం చేస్తలేరు సార్. మేము ఏదో ఒక విధంగా పనులు చేసుకొని బతుకుతున్నాం సార్. గూడి లేకుండా కూడా మేము ఎలా బతకాలో సార్ మీరే చెప్పండి. మాకు న్యాయం చేయమని అడుగుతున్నాం సార్. మేము యాక్చువల్గా ఇక్కడ వాటర్ అంతా వచ్చేసి చాలా కష్టపడుతున్నామండి. తెల్లవారి నుంచి పవర్ కూడా లేదు, నీళ్లు కూడా పైకి వస్తలేవు, నల్ల అంతా మునిగిపోయింది. ఆఫీసు పోవాలంటే బైకులు, కార్లు అన్నీ కూడా వాటర్ తోటే నిండిపోయాయి. ఇటు నుంచి ఎటు వెళ్ళాలి? మా ఆయన క్యాబ్ ఇక్కడ నుంచి బుక్ చేసుకొని పోయాడండి. హైదరాబాద్ నైట్ లైఫ్ గురించి తెలుసు కదా. రాత్రిలు వ్యాపారం చేసుకునేటోళ్ళు మస్తు నష్టపోయినారు. ఫుట్పాత్ల మీద పెట్టుకున్న పండ్ల కాటన్లు, తోపుడు బండ్లు ఈదురు గాలులకు చెల్లా చెదురైనాయి. అమీర్పేట లాంటి చోట్లల్లా రానవాన కురిసింది. बारिश हुई है 2-3 फीट तक पानी पूरा ठहरा है. रिवर्स पानी इधर आके झाड़ा गिर गए, पूरे रोड का पूरा रोड ब्लॉक होगा. पूरा पानी ठहरा हुआ था. पूरा पानी बहते हुए पूरा आम और पूरा हमारा तरबूज वगैरह पूरा कितना भी है जमा माल पूरा बहते हुए पूरा रोड पे ऊपर आ गया. पूरा पानी माल तो हज़ारों रुपए का माल ख़राब होगा, उसका कोई लिमिट ही नहीं लगा सकते साहब. तकरीबन पूरा देख रहे पूरा बह के पूरा निकल गया, पूरा रोड पे आ गया पानी, जबकि जमा होगा था. पूरा माल का नुकसान तो हद से ज़्यादा होगा. पूरा पानी भर गया. पानी की वजह से माल बेच भी नहीं सकते हो, डैमेज होगा. अब क्या नुकसान इतना हुआ. और रोड पे बल्ले वाले अलग तंग कर रहे. कल 500-500 रुपये दुकान को चालन करे. अब क्या करेंगे हम बोलो. వాన బందైనాక జీహెచ్ఎంసీ సిబ్బంది, అధికారులతో పాటు సిటీ మేయర్, డిప్యూటీ మేయర్, ఇంకొంతమంది లీడర్లు రోడ్ల మీదకొచ్చినారు. జనాన్ని ఇండ్లకు పంపించేందుకు ప్రయత్నం చేసినారు.
బల్దియా కమిషనర్ జనార్దన్ రెడ్డి ఫీల్డ్ నుండి సిబ్బందికి అధికారులకు ఆర్డర్లేసినారు. 5 to 50-60 mm దాకా రెయిన్ ఫాల్ అయింది. క్విక్గా హెవీ రెయిన్ పడటం వల్ల ఈ ప్రాబ్లం వచ్చింది. మేజర్ రోడ్స్ ఎక్కడైతే స్టాగ్నేషన్స్ ఉన్నాయో అండ్ ట్రీ ఫాల్స్ ఉన్నాయో మేము అవి ఫస్ట్ ప్రయారిటీగా క్లియర్ చేసేసాము. నైట్ నుంచి 11 నుంచి మా టీం వర్క్ అవుతుంది. సో 20 ఎమర్జెన్సీ టీమ్స్ సెంట్రల్ జోన్లోనే వర్క్ అవుతున్నాయి. సో అవన్నీ క్లియర్ చేసేసాయి మెయిన్ రోడ్స్ అన్నీ. ఇప్పుడు ఇంటర్నల్ లేన్స్కి వచ్చాము. ఇవి కూడా త్వరలోనే క్లియర్ అయిపోతుంది. లక్కీగా ఎక్కడ ప్రాపర్టీ అండ్ లైఫ్ లాస్ లేదు కాబట్టి ప్రాబ్లమ్స్ రాలేదు. పైగా మినిస్టర్ గారు రీసెంట్గా మాకు 100 హెల్ప్ లైన్ ఓపెన్ చేశారు దీనికి ఎమర్జెన్సీ వర్క్స్ కోసం. సో దానివల్ల చాలా ఎఫెక్ట్ మాకు క్విక్ ఇన్ఫర్మేషన్ అండ్ క్విక్ రెస్పాన్స్ అయింది. ఇక లోతట్టు ప్రాంతాలలో ఇండ్లకు నీళ్లు చేరినాయి. అపార్ట్మెంట్ సెల్లార్లు నీళ్లతోని నిండిపోయినాయి. కరెంటు లేక ఉక్కపోతతోని ఉక్కిరిబిక్కిరైనారు జనం. బయటకు రాలేక లోపల ఉండలేక నరకం చూసినారు. వరుణదేవుడి ఆగ్రహంలాగా ఈ వడగళ్ల వాన ముఖ్యంగా మా యొక్క వెంగళరావు డివిజన్ మీద పడిందండి. రాత్రి 2:30 స్టార్ట్ అయింది. విపరీతంగా వడగళ్ళు పడ్డాయి. 11 గంటలకు కూడా పడ్డాయి. దాదాపు 35 చెట్లు కూలిపోయినాయి. దీంట్లో 8 చెట్లు వైర్ల మీద ఏలాడబడుతున్నాయి. ఉదయం నుంచి సహాయ కార్యక్రమాలు కూడా ముమ్మరంగా సాగుతున్నాయి. నేను ఇంతవరకు చూడలేదు. జిహెచ్ఎంసీ ఇంతకుముందు కూడా ఇటువంటి చూశాను నా హయాంలోనే, ఇంతకుముందు 6 నెలల క్రితం. కానీ ఇంత ముమ్మరంగా ఎప్పుడూ జరగలేదు. మొట్టమొదటిసారిగా టోటల్ ఫోర్స్ని మా యొక్క డివిజన్లో పెట్టి జిహెచ్ఎంసీ తోడ్పాటు మరవలేనిది. ఉదయం 6:30 గంటల నుంచే మొదలుపెట్టాము. వర్ష బీభత్సంతోని ఎదురైన ఇబ్బందులను మంత్రి కేటీఆర్ కు స్థానికులు ట్విట్టర్ ద్వారా తెలిపినారు. కేబీఆర్ పార్క్ సిగ్నల్ దగ్గర చెట్టుగూలి ట్రాఫిక్ ఆగిపోయిందని ట్వీట్ చేస్తే వెంటనే స్పందించినారు మంత్రి. సిటీల పరిస్థితిని చక్కదిద్దేందుకు విద్యుత్, మెట్రో వాటర్ వర్క్స్, జీహెచ్ఎంసీ ఎమర్జెన్సీ టీంలను రంగంలోకి దిగాలని సూచన చేసినారు మంత్రి. కేటీఆర్ ఆదేశాలతోని సహాయక చర్యలను ముమ్మరం చేసినారు అధికారులు. రాత్రి గాలివాన బీభత్సానికి సిటీ మొత్తం ఆగమాగమైంది. ఏడికాడికి ట్రాఫిక్ జామ్, చెట్లు కూలినాయి, కరెంటు స్తంభాలు ఒరిగిపోయినాయి, హోర్డింగ్లు ఇరిగిపోయినాయి. తెల్లారు చూస్తే సిటీల జనజీవనం మొత్తం స్తంభించింది. ఆగమైన సిటీని మళ్ళా సెట్రైట్ చేసింది జీహెచ్ఎంసీ. బల్దియాతోని పోలీస్, ట్రాఫిక్, ఇతర డిపార్ట్మెంట్స్ చేతులు గల్పుడుతోని మధ్యాహ్నానికల్లా దెబ్బకు సెట్ అయింది సిటీ మొత్తం. హైదరాబాద్ మీద వరుణుడు పగబట్టినట్టు కుండపోత వర్షం గుమ్మరిచ్చిండు. జంట నగరాలు రాత్రికి రాత్రే చెరువు లెక్క మారిపోయినాయి. దీంతోని జనజీవనం స్తంభించింది. కొన్ని ప్రాంతాలల్లా నాలాలు వంగి నీళ్లిండ్లకొచ్చినాయి. మామూలుగా అయితే 10 నిమిషాల వర్షానికే ఆగమాగమయ్యే సిటీలా 45 నిమిషాల పాటు వర్షం దంచుకొడితే ఎట్లుంటది? వర్షంతోని సఫర్ అయిన సిటీని సెట్రైట్ చేసిన క్రెడిట్ కంప్లీట్ గా జీహెచ్ఎంసీ, ట్రాఫిక్ పోలీసులకే ఇయ్యాలి. ముఖ్యంగా జీహెచ్ఎంసీ సిబ్బంది, అధికారులు మస్తు కష్టపడ్డారు. బల్దియా కమిషనర్ జనార్దన్ రెడ్డి, సిటీ మేయర్, డిప్యూటీ మేయర్లు ఫీల్డ్లో ఉండి పనిచేపిచ్చిర్రు. రిగార్డింగ్ హోర్డింగ్స్ కూడా లక్కీలీ ఇంత వర్షం పడి ఇంత గాలి వచ్చినా కూడా అవన్నీ హోర్డింగ్స్కి ఉన్నటువంటి పేపర్స్ కానీ వాట్ ఎవర్ మెటీరియల్ టర్న్ అయింది కానీ అవి పడిపోలేదు. సో అది కూడా నిర్ణయం తీసుకున్నాయి. ఈ మెటీరియలాజికల్ డైరెక్టర్ని అడిగి జనరల్గా ఈ విండ్స్ మనం చూస్తుంటాం ఏప్రిల్, మే మాసంలో వస్తాయి, మళ్ళీ నవంబర్, డిసెంబర్లో జనరల్గా సైక్లోనిక్ టైప్ వస్తుంటాయి. సో వారిని అడిగి మేబీ ఒక నెల 6 నెల 15 రోజులు ఈ హోర్డింగ్స్ను సస్పెండ్ చేయటం కూడా, అంటే వాళ్ళు చట్ట ప్రకారం ఏదో స్ట్రక్చరల్ ఇంజనీర్స్ ఇవన్నీ తీసుకొని వచ్చినప్పటికి కూడా పోయిన సంవత్సరం జరిగినటువంటి సంఘటన దృష్టిలో పెట్టుకొని చేస్తే బాగుంటుందని ఒక నిర్ణయం కూడా ఇప్పుడు 1 గంట లోపల తీసుకోబోతున్నాం. టెంపరీ సస్పెన్షన్. ఎందుకంటే ఉట్టి వర్షం పడితే ఏం కాదు, బట్ గాలి వస్తే మాత్రం ఇంత పెద్ద గాలి ఎందుకు వస్తుందో తెలియదు మనకు. హైదరాబాద్లో ఒక్కసారి వస్తే ఏదో ఎక్సెప్షన్ అనుకున్నాం. 150 కిలోమీటర్లు, రాత్రి కూడా 150 కిలోమీటర్లు గ్యారంటీగా వస్తుందని నేను అనుకుంటున్నాను. సో దాని మీద కూడా ఒక నిర్ణయం తీసుకుంటాం.
అటు విద్యుత్ శాఖ సిబ్బంది కూడా కొంచెం లేట్ అయినా సరే పవర్ని పునరుద్ధరించారు. వచ్చిన కంప్లైంట్లను వచ్చినట్టు సెట్ చేసుకుంటూ పోయారు. ఇక ట్రాఫిక్ డైవర్షన్, సిగ్నలింగ్, చలాన్లు అనుకుంటా ట్రాఫిక్కే పరిమితమయ్యే పోలీసోళ్లు కార్మికులు లెక్క మారిపోయారు. ఇక ఎప్పటికప్పుడు ట్రాఫిక్ ను మళ్లిస్తూ మ్యాన్ హోల్లను మేనేజ్ చేసుకుంటా జనానికి ఓపికతోని సమాధానాలు చెప్పుకుంటా సోషల్ మీడియాలో అలర్ట్ చేస్తూ నగరవాసికి అండగా నిలిచారు. ఇక్కడ ఉంది సార్, ఒకటి వెంకటగిరిలో కూడా ఇంకొక చెట్టు పడిపోయిందంట, అది కూడా తీసేస్తాం. ఇప్పుడు కొమ్మలు కొట్టి ఇది జిహెచ్ఎంసీ వచ్చే వరకు మనం ఫ్రీ ఫ్లో ట్రాఫిక్ చేసి నెక్స్ట్ అది కూడా తీసేస్తాం సార్. ఇప్పుడు మా ఏరియాలో చెట్లు పడిపోకుండా మొత్తము అవర్సాకు తీసుకొని మొత్తం చెట్లు ఏమైనా పడిపోకుండా ముందు జాగ్రత్తగా ఏమైనా అడ్డం కూడా తొలగిస్తున్నాం సార్. టీం పెట్టుకొని మేము రెడీగా ఉన్నాం సార్. అన్ని డిపార్ట్మెంట్లు కలిసికట్టుగా పనిచేసి సిటీని సెట్రైట్ చేసిర్రు. ముఖ్యంగా మెయిన్ రోడ్లలో ట్రాఫిక్ క్లియర్ చేసేందుకు నడుం కట్టిర్రు. రోడ్ల మీద చెట్లను తీసేసిర్రు. తర్వాత లోపలి రూట్లను క్లియర్ చేసిర్రు. మొత్తానికి సాయంత్రానికల్లా సిటీ మొత్తం సాఫ్ చేసిర్రు. ఇక మంత్రి కేటీఆర్ అన్ని శాఖల్ని సమన్వయం చేసి ఉరుకులు పరుగులు పెట్టించారు. సిటీ జనానికి ఇబ్బందులు లేకుండా చేసేందుకు ప్రయత్నించిండ్రు. తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా వచ్చిన కంప్లైంట్లకు ఎప్పటికప్పుడు సంబంధిత శాఖల్ని పంపించి అలర్ట్ చేసినారు. ఓ దిక్కు దంచుకొట్టే ఎండలు, రాత్రిగాంగనే జోరుగా కురిసే వానలు, ప్రాణాలు తీసే వడగండ్లు హైదరాబాదులనే కాదు జిల్లాలలో కూడా గాలివాన బీభత్సం సృష్టించింది. వాతావరణ మార్పుల్ని అంచనా వేసుడు చాలా కష్టమే, కానీ ప్రీ మాన్సూన్ సీజన్లా ఇసొంటి వర్షాలు కామనే అంటున్నారు నిపుణులు. అసలెందుకు ఈ వర్షాలు? ఉపరితల ఆవర్తనంతో రాష్ట్రంలో చాలా చోట్ల ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసినాయి. ఉరుములు మెరుపులతో పడిన వడగండ్ల వానకు మామిడి తోటలు దెబ్బతిన్నాయి. కల్లాలల్లా ఉన్న మిర్చి, వరిధాన్యం తడిసి ముద్దైంది. మార్కెట్లకు అమ్మకానికి తెచ్చిన ధాన్యం తడిసిపోయింది. ఈదురుగాలులకు కొన్ని మండలాల్లో కరెంటు స్తంభాలు పడిపోవడంతోటి సరఫరా నిలిచిపోయింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల పిడుగుపడి ఓ వ్యక్తి చనిపోయిండు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల నిన్న సాయంత్రం నుంచే ఉరుములు మెరుపులతోటి భారీ వర్షం కురిసింది. కొత్తగూడెం, ఇల్లెందు, మనుగూరు, భద్రాచలం, అశ్వారావుపేట నియోజకవర్గాలల్లా భారీ వర్షం పడ్డది. మిర్చి, వరి పంటలకు నష్టం వాటిల్లింది. ఖమ్మం పట్టణంలా 2 గంటల పాటు వర్షం దంచుకొట్టింది. జనగామ జిల్లాల వడగండ్ల వానతోటి వరి పంటకు నష్టం జరిగింది. దీనివల్ల మేము ఎంతో నష్టపోయినాం. చేసిన అప్పులు ఇవి పొలంకు తెచ్చి మందులు వేసినాము, డబ్బులు తీసుకొచ్చి అప్పులు తీసుకొచ్చి మందులు కొనుక్కొచ్చి చేసినాము. అవిటికి కూడా ఇప్పుడు వెళ్ళలేని పరిస్థితి ఉంది. అకాల వర్షం వల్ల చేతికొచ్చిన పంట మొత్తం నష్టం అయిపోయింది. ఏం చేయలేకపోతున్నాం. దీనివల్ల మేము చాలా నష్టపోయినాం. దీని గురించి ఏదైనా ప్రభుత్వం ఏదైనా ఆదుకొని మాకు ఏదైనా నష్టపరిహారం చెల్లిస్తే బాగుంటుంది. వచ్చి దాదాపు వారం 10 రోజులు అవుతుంది. వడ్ల కాంటా కావట్లేదు. నైట్ అనుకోకుండా వర్షం వల్ల మా ఒడ్లు తడడం వల్ల 1,20,000 దాకా నష్టం వచ్చింది. చాలా బాధగా అనిపిస్తుంది. దాదాపు 6 నెలల నుంచి చేసినటువంటి కష్టం ఒక్క నైట్ వర్షానికి మా శాతం మొత్తం వృధాగా అయిపోయింది. అటు నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి, మేడ్చల్, రంగారెడ్డి, ఆదిలాబాద్, నిజామాబాద్, ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షం పడ్డది. రబీ పంటలకు నష్టం జరిగింది. మొక్కజొన్న, వేరుశెనగ, మిర్చి, వరి పంటలు దెబ్బతిన్నాయి. భారీ ఈదురుగాలులతోటి ఇళ్ల పైకప్పులు ఎగిరిపోయినాయి. మామిడి రైతులకు తీవ్ర నష్టం జరిగింది. ప్రీ మాన్సూన్ సీజన్లా క్యుములోనింబస్ మేఘాలు కామన్ అంటున్నారు వాతావరణ నిపుణులు. ఫిబ్రవరి మొదలు ఏప్రిల్ దాకా 3 నెలల్లో ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరిగిపోతాయి. టెంపరేచర్స్ తో పాటు గాలి తేమ శాతం పెరుగుతుంది. వాతావరణం అనిశ్చితి వల్ల డ్రై వెదర్ ఏర్పడుతుందంటున్నారు నిపుణులు. అదే క్యుములోనింబస్ మేఘాలకు కారణం అంటున్నారు. ఇది సహజమే. ఈ నెలల్లో మనకి మార్చి నుంచి మనకి ఋతుపవనాలు వచ్చే వరకు జూన్ ఫస్ట్ వీక్ వరకు కూడా అడపా దడపా ఇలాంటి పరిస్థితులు వస్తూనే ఉంటాయి. మనకి ఇది
ఈ సీజన్లో మనకి వేడి ఎక్కువగా ఉంటుంది, ఎందుకంటే సూర్యకిరణాలు నిటారుగా భూమి మీద పడతాయి కాబట్టి ఇక్కడ వేడి ఎక్కువ ఉంటుంది. ఆ వేడి ఎక్కువ ఉన్నప్పుడు మనకు తేమ కూడా కనుక వచ్చినట్టయితే మనకి ఈ క్యూములోనింబస్ మేఘాలు ఏర్పడి మనకి గాలి వానలు లేకపోతే ఈ వడగళ్ళ వానలు పడతాయి అన్నమాట. సో మనకి ఇప్పుడు దక్షిణ దిశగా కొంచెం గాలులు వీస్తున్నాయి 2 రోజుల నుంచి. ఈ యొక్క ఉపరితల ద్రోణి అనేది ఒకటి ఉంటుంది మనకి. ఇప్పుడు ఉత్తర కర్ణాటక నుంచి తమిళనాడు వరకు మనకి తెలంగాణ పక్క ప్రాంతం నుంచి వెళ్తుంది కాబట్టి మనకి ఇక్కడ దక్షిణ దిశ గాలులు వీస్తున్నాయి. అంటే బంగాళాఖాతం నుంచి గాలులు మన సైడ్ వచ్చినప్పుడు సముద్రం పైన ఉన్న తేమ మనకు కొట్టుకొని వస్తుంది. ఆ తేమ ఇక్కడి వేడితో కలిసినప్పుడు అది పైకి లేచిపోయి మనకి మేఘాలుగా ఏర్పడుతుంది. సో ఎంత వేడి ఎక్కువ ఉండి ఎంత హ్యూమిడిటీ ఎక్కువ ఉంటే మనకు అంత ఇట్లాంటి గాలివానలు వచ్చే మబ్బులు తయారవడానికి, క్యూములోనింబస్ మబ్బులు అంటాం మనము, అవి తయారవడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది అనమాట. సహజంగా గాలి తేమ శాతం 65 నుంచి 75% వరకు ఉంటుందట. కానీ ఈసారి తేమ శాతం తగ్గిపోవడంతోటి వేసవిలా విపరీతమైన మార్పులు వచ్చినాయి అంటున్నారు. మామూలుగా వేసవిలా ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల దాకా ఎండలు విపరీతంగా ఉంటాయి. ఆ టైంలో భూమి హీటెక్కి వాతావరణంలో అస్థిరత ఏర్పడిందంట. దాంతోని గాలి తేమ భూ ఆవరణం నుంచి పైకి పోయి మేఘాలుగా మారుతాయి అంటున్నారు. ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చే 24 గంటల వరకు, రేపటి వరకు ఉంటుంది మనకు తెలంగాణలో. వాన ఈ ఉరుములతో కూడిన గాలి, అక్కడక్కడ వడగళ్ళ వాన కూడా పడే అవకాశం ఉంది, రేపటి వరకు ఉంది. వడగళ్ళు లేకుండా మామూలు ఒక చిన్నపాటి జల్లులు పడే అవకాశం వచ్చే 4 రోజుల వరకు కూడా ఉంది. క్యూములోనింబస్ మేఘాలు ఆవరించిన ప్రాంతాలల్లా విధ్వంసం బీభత్సంగా ఉంటది. దట్టమైన మేఘాలు ఆవరించి ఒక్కసారిగా బర్స్ట్ అయితే అన్నట్టు. అవి ఏర్పడనీకి 2 నుంచి 3 గంటలు పడుతుంది. అవి కరిగి వర్షం కురవనీకి ఇంకో 5-6 గంటలు పడుతుంది. అయితే క్యూములోనింబస్ మేఘాలు ఏర్పడినాయంటే జస్ట్ 45 నిమిషాల నుంచి గంటలోపు వాన దంచి కొడుతుందన్నట్టు. మేఘాలు ఆవరించిన ప్రాంతంలా ఒక్కసారి కుమ్మరిచ్చినట్టే పడుతుంది వాన. ఆ గ్యాప్లనే మేఘాలు సృష్టించే బీభత్సం ఇంతంతుంటది. గాలులు కూడా అట్లనే వీస్తాయి. వాతావరణంలో ఈ మార్పులు ఇంకో 2-3 దినాలు ఉండొచ్చు అంటున్నారు వెదర్ ఎక్స్పర్ట్స్. ఉపరితల ద్రోణి ఉత్తర కర్ణాటక నుంచి రాయలసీమ మీద నుంచి దక్షిణ కర్ణాటక దాకా ఏర్పడ్డాయంట. అట్లనే దక్షిణ కోస్తా మీద ఉపరితల ఆవర్తనం ఏర్పడ్డదంట. వీటి ప్రభావంతో రాష్ట్రంలో పలుచోట్ల వర్షాలు కురవచ్చు అంటున్నారు. ఉష్ణోగ్రతలు పడిపోయి వాతావరణం చల్లబడినీకి కూడా ఇదే కారణం అంటున్నారు. ఇక మే 15 దాకా రుతుపవనాలు దక్షిణ అండమాన్ తీరాన్ని తాకుతాయంటున్నారు నిపుణులు. మామూలుగా అయితే మే 20కొచ్చి జూన్ 1న కేరళను దాకుతాయి. ఈ ఏడు కొంచెం ముందుగానే రుతుపవనాలు వస్తాయని గుడ్ న్యూస్ చెప్పినారు. అకాల వర్షాలతోని డ్యామేజ్ జరిగిందన్న మాట అయితే నిజం. కానీ ఉష్ణోగ్రతలు మాత్రం అమాంతం పడిపోయినాయి. ఇంకో 4-5 రోజులు ఎండ ప్రభావం ఉండదంటున్నారు నిపుణులు. గాలివానతోని బీభత్సం జరిగినా కూడా ఎండలు తగ్గుముఖం బట్టుడు మంచికే కదా అంటున్నారు. ఇది V6 స్పాట్లైట్.